హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు జవ్వాది సుగంధాలు ఛానల్. సో ఇవాళ చాలా అతి ముఖ్యమైన విషయం మీతో నేను ఇక్కడ పంచుకోవాలని వచ్చాను. 10వ తరగతి పరీక్షలకి పిల్లల్ని ఎలా సన్నద్ధత చేయాలి. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులకి యాన్యువల్ ఎగ్జామ్స్ అంటే విపరీతమైన ఒత్తిడి, టెన్షన్. పిల్లలకి ఒత్తిడి, తల్లిదండ్రులకు ఒత్తిడి. వాళ్ళు పాస్ చేయాలి, గ్రేడ్ తెచ్చుకోవాలి. సో ఇవాళ మనం కొన్ని టిప్స్ తెలుసుకుందాం. ఇంకా మనకు మ్యాక్సిమం మార్చి 15 నుంచి ఎగ్జామ్స్ అంటే ఒక 45 రోజుల మధ్యలోనే ఉంది. 45 రోజుల్లో కూడా మన పిల్లల్ని ఎలా చదివించుకోవాలి, ప్రణాళికాబద్ధంగా ఎలా చేస్తే వాళ్ళు పాస్ అవుతారనే విషయం మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఈ పిల్లలు చదువుకోవడానికి సంబంధించినటువంటి అవకాశాలు తల్లిదండ్రులు సృష్టించాలి. అది వాళ్ళ బాధ్యత. సో మీరేం చేయాలంటే మీ ఇంట్లో పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఉన్న వాళ్ళు ఒక ప్రత్యేక గదిని ఏర్పాటు చేయండి. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, టీవీ, ఫోన్లు లేకుండా ప్రశాంత వాతావరణం ఉన్నటువంటి ఒక రీడింగ్ రూమ్ను వాళ్ళకి ఇస్తే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసుకొని చదవడానికి అవకాశం ఉంటుంది. సో ఇంకో రెండో పాయింట్ ఏంటంటే మీ పిల్లలు ఏ సబ్జెక్టులో వీక్గా ఉన్నారు అనేది మీకు తెలియదు. ఎవరికి తెలుస్తుంది మరి? ఎవరిని అడగమంటారు? సో మీ పిల్లలు ఏ సబ్జెక్టులో వీక్ ఉన్నారో తెలియాలంటే ఖచ్చితంగా క్లాస్ టీచర్ని కాంటాక్ట్ చేసి సబ్జెక్ట్ టీచర్స్ కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే ఒక 5 సబ్జెక్టులో 70, 80, 90 వచ్చిన ఒక దాంట్లో కానీ 34, 33 వచ్చినా లేదా 40కి లోపు వస్తే ఫెయిల్ చేస్తారు. వాళ్ళు గెట్ త్రూ అవ్వలేరు కదా. అందుకని అన్ని సబ్జెక్టులు స్కోర్ చేయాలి. మినిమం స్కోర్ ప్రతి సబ్జెక్టులో చేయాలి. అంతకంటే ఇది ఎక్కువ తెచ్చుకుంటే వెల్ అండ్ గుడ్. కాబట్టి మన పిల్లలు ఏ సబ్జెక్టులో వీక్ ఉన్నారు, ఏ సబ్జెక్ట్ అంటే భయపడతా ఉన్నారు, ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టపడట్లేదని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనం స్కూల్కి వెళ్ళి ఆ సబ్జెక్ట్ టీచర్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు క్లియర్గా చెప్పేస్తారు. ఎందుకంటే వాళ్ళకు కూడా రిజల్ట్స్ రావాలి. ఇండివిజువల్ రిజల్ట్స్ కూడా చూస్తే మేనేజ్మెంట్లు. సో ఏ సోషల్లో వీక్ ఉన్న పిల్లలు ఎవరు, మ్యాథ్స్లో వీక్ ఉన్న పిల్లలు ఎవరు, సైన్సెస్ బయాలజికల్ సైన్స్లో వీక్ ఎవరు ఉన్నారు, మన ఫిజికల్ సైన్సెస్లో ఎవరు ఉన్నారు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇట్లా అన్ని సబ్జెక్ట్స్లో టీచర్స్ మీద కలిగినప్పుడు వాళ్ళు చెప్తారు మీ అబ్బాయి యావరేజా లేకపోతే బిలో యావరేజా, పర్వాలేదు, గెట్ త్రూ అవుతున్నప్పుడు మనం ఒక నిర్ణయానికి వచ్చేయచ్చు. అదేవిధంగా పిల్లవాడు మార్క్స్ ప్రోగ్రెస్ చూసినప్పుడు మీకు తెలుస్తుంది. పిల్లవాడితో మాట్లాడండి, ఒకసారి కూర్చోబెట్టుకుని నాన్న ఏంటి, అమ్మ ఏంటి, ఏ సబ్జెక్ట్ అంటే నీకు ఇబ్బంది అనిపిస్తుంది, ఏ సబ్జెక్ట్ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి మనం పిల్లలతోటి ఒక అనునయంతో మాట్లాడినప్పుడు వాళ్ళ మనసులో వాళ్ళ ఫీలింగ్స్ చెప్తారు. ఆ ఫీలింగ్స్ మనం తీసుకొని ఇప్పుడు మనం ప్లాన్ తయారు చేసుకోవాలి. సో ఎట్లా ప్లాన్ తయారు చేసుకోవాలంటే పిల్లలకి ABCD టెక్నిక్స్ నేర్పండి. ABCD టెక్నిక్ అంటే ఏమీ లేదు. వాళ్ళకు ఉన్నటువంటి ఇప్పుడు 7 పేపర్లు ఉన్నాయి. సో బయాలజికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్, తెలుగు, ఇంగ్లీషు, హిందీ. సో ఈ సబ్జెక్ట్స్ని బాగా వచ్చిన సబ్జెక్టు నిద్రలో లేపి అడిగినా కూడా, నిద్రలో లేపి రాయమన్నా కూడా రాసే సబ్జెక్ట్, ఇష్టమైన సబ్జెక్టు ఏ కేటగిరీ. సో దాన్ని ఇక మనం పట్టించుకునే అవసరం లేనంత గొప్పగా వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, ఇష్టం ఉంటుంది. రెండవది ఏంటంటే దాని తర్వాత ర్యాంక్ పర్వాలేదు, కొంచెం ఇష్టం. సో ఏ కేటగిరీ అంత ఇష్టం కాకపోయినా ఉన్నదాన్ని B కేటగిరీ కింద గుర్తించండి. C కేటగిరీ కొంచెం కష్టపడితే వస్తుంది, అప్పుడప్పుడే చదువుతానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అది రకరకాల కారణాల వల్ల ఈ అభిప్రాయాలు పిల్లలకి ఏర్పడితే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఆ రంగంలో ఇష్టం ఏర్పడడానికి చాలా కారణాలు ఉంటాయి. సో D కేటగిరీ ఏంటంటే ఇష్టము లేదు, కష్టమైన సబ్జెక్ట్. సో ఆ సబ్జెక్ట్ పేరు చెప్తేనే వాళ్ళు బెంబేలు ఎత్తిపోతారు, ఆ పుస్తకం తీయరు, ఆ క్లాస్లో కూర్చున్నా కూడా మొబాంగా కూర్చుంటారు, దాని మీద కాన్సన్ట్రేట్ చేయరు. సో ఈ రకంగా మనం ABCD కింద డివైడ్ చేశాక ఇప్పుడు మనకు అన్ని 7 సబ్జెక్ట్స్ పాస్ అవ్వాల్సిందే, మినిమం స్కోర్ తెచ్చుకోవాల్సిందే 10th నుంచి బయటకు వెళ్ళాలంటే. కాబట్టి బాగా వచ్చిన A మీద కాన్సన్ట్రేట్ చేయాలని కాదు, బాగా రాని D మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్పండి. సో మీకు 60 నిమిషాల టైం అంటే 100% మనం కేటాయించాలంటే 50% D కేటగిరీలో ఉన్న సబ్జెక్ట్స్, అసలు రానిది, ఇష్టం లేనిది, కష్టమైన సబ్జెక్ట్స్కి కేటాయించాలి. ఎందుకంటే అందులో కూడా నువ్వు మినిమం మార్క్స్ తెచ్చుకొని పాస్ అవ్వాలి. మిగిలిన సబ్జెక్టులో 100 తెచ్చుకొని 500 తెచ్చుకొని దీంట్లో 30 తెచ్చుకుంటే 530కి పాస్ చేయరు, ఫెయిల్. కాబట్టి ఫెయిల్ కేటగిరీలోకి వెళ్ళిపోతుంది. సో ఆ తర్వాత 30% టైం ఏదైతుందో ఆ 30% టైము మనము C కేటగిరీకి ఇవ్వాలి. C కేటగిరీలో వచ్చిన సబ్జెక్ట్స్ ఏదైతుందో కొంచెం కష్టంగా ఉంటుంది, కొంచెం కష్టపడితే వస్తే అన్నదానికి 30% టైం కేటాయించండి. ఆ తర్వాత పర్వాలేదు కొంచెం ఇష్టం ఉన్న సబ్జెక్టుకి 20% టైం కేటాయించండి. బాగా వచ్చిన సబ్జెక్టు 10% చాలు. ఎందుకంటే మీకు అది వచ్చు బై హార్ట్, నోట్లోంచి ఎప్పుడు నిద్ర లేపినా రాసేయడానికి సిద్ధంగా ఉంటారు. పిల్లలు ఏం చేస్తారంటే నానొస్తారు చదువమ్మా అని అంటే నాన్నకి నిలబడేటట్టు ఇష్టమైన సబ్జెక్టే చదువుతారు.
ఎవరైనా మాస్టర్లు ఎవరైనా చదవమన్నా కూడా ఇష్టమైన సబ్జెక్ట్కి వెళ్తారు. టైం పాస్ అవ్వని ఇష్టమైన సబ్జెక్ట్ని చూస్తారు, కానీ కష్టమైన సబ్జెక్ట్కి వాళ్ళ మనసు సబ్కాన్షియస్ మైండ్ యాక్సెప్ట్ చేయరు, దాని జోలికి వెళ్ళరు. కాబట్టి ABCD కేటగిరీల కింద బాగా వచ్చింది పర్వాలేదు, కష్టమైందని విభజించి కింది నుంచి పైకి కేటగిరీ చదవమని చెప్పి. రెండో టెక్నిక్ ఏంటంటే, ఈ ABCD కింద క్లాసిఫికేషన్ చేశాక ఉదయం నిద్ర లేచి వెంటనే మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది, ఆలోచనలన్నీ కూడా జీరో చేయబడి ఇనీషియల్ చేయబడి రిసీవింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. సో ఈ D కేటగిరీ ఏదైతే కష్టం అనుకున్న సబ్జెక్ట్ ఏదైతుందో ఇష్టమైన సబ్జెక్ట్ని ఉదయం 5 నుంచి 10 గంటల వరకు చదవమనండి, బాగా రిసీవ్ అవుతుంది, బాగా ఎక్కుతుంది. ఆ తర్వాత C కేటగిరీ 10 నుంచి 1 గంట వరకు ఉన్న టైంలో C కేటగిరీ ఎప్పుడు టైం ఉంటే అప్పుడు C కేటగిరీ చదవండి. 1 గంట నుంచి 5 గంటల మధ్యలో లేదా 2 గంటల నుంచి 5 గంటల మధ్యలో B కేటగిరీలో ఉన్న సబ్జెక్ట్స్ చదవమండి. సో 5 దాటినాక రాత్రి పడుకునే వరకు 8-9 గంటల వరకు A కేటగిరీ చదవండి. ఎందుకు అంటే ఉదయం బాగా ఫ్రెష్గా ఉండి రిసీవింగ్ కెపాసిటీ ఎక్కువ ఉన్న హార్డ్ సబ్జెక్ట్స్ ఈజీగా రిసీవ్ అవుతాయి. అలాగనే నైట్ బాగా అలసిపోయిన చదవడం వల్ల కానీ భౌతిక శ్రమ వల్ల కానీ ఇష్టం అనిపించదు, అప్పుడు కష్టమైన సబ్జెక్ట్ ఇస్తే నిద్రపోతారు. సో అప్పుడు ఇష్టమైన సబ్జెక్ట్ ఇస్తే దాన్ని కొంత చదివినా కూడా ఓన్లీ రీక్యాపిచులేషన్ రివిజనే కాబట్టి ఈజీగా ఎక్కుతుంది. ఇక మూడో పాయింట్ ఏంటంటే, పిల్లల్ని నైట్ హాల్ట్ చేయనీయకండి. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ చదవమని చెప్పొద్దు, ఖాళీ సమయాల్లోనే ఇవ్వండి. రాత్రి మినిమం 8 గంటలు నిద్రపోయే విధంగా చూసుకోవాలి. వాళ్ళ భవిష్యత్తు మీదే, మీ భవిష్యత్తే వాళ్ళది, వాళ్ళ భవిష్యత్తే మీది. మనం కలలు అనేది వాళ్ళ బంగారు భవిష్యత్తు గురించి. వాడు ఏదైనా మళ్ళీ ఇబ్బంది పడితే మనం జీవితాంతం బాధపడాలి. సో 8 అవర్స్ నిద్ర ఇవ్వండి. ఆ తర్వాత ఏంటంటే, పక్క టైం టేబుల్ తయారు చేసుకోమని చెప్పండి. ఉదయం 5ంటికి లేస్తే ఏ పనులు చేయాలి, ఎలా చేయాలి, ఏ టాపిక్ ఎంత సబ్జెక్ట్ చదవాలి. ఇక్కడ ఇంకో చిన్న సూక్ష్మం కూడా ఉంది, ఇష్టమైన సబ్జెక్టులో కూడా కొన్ని టాపిక్స్ చాప్టర్స్ ఇష్టం లేని ఉంటాయి, అవి కూడా చదవమని చెప్పాలి. సో కష్టమైన సబ్జెక్టులో కూడా కొన్ని టాపిక్స్ ఇష్టమైన ఉంటాయి, వాటిని అవాయిడ్ చేసి కష్టమైన వాటి మీదే చదవమని చెప్పాలి. సో ఈ రకంగా పిల్లల్ని మనం కార్యోన్ముఖులు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. తర్వాత వాళ్ళకి పౌష్టికాహారం ఇవ్వాలి, జంక్ ఫుడ్స్ ఇవ్వకండి. ఎట్టి పరిస్థితి జంక్ ఫుడ్స్ అవాయిడ్. కుర్కురేలు, గప్చిప్పులు, లేసు, తర్వాత బజ్జీలు, నూడిల్స్, ఇటువంటి కడుపులో మంట పుట్టించేటి, ఇరిటేషన్ కల్పించేటి, తర్వాత గ్యాస్ట్రోఎంటరైటిస్ ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయలేరు, తర్వాత ఎగ్జామ్ హాల్లో ఇబ్బంది పడతారు. ఇంకా 4వ పాయింట్ ఏంటంటే, తెల్లవారుజామున 2ంటికి 3ంటికి లేపి చదివించొద్దు దయచేసి. చిన్న బిడ్డలండి, వాళ్ళ మనసు ఎంత, వాళ్ళ మెదడు ఎంత, లేత హృదయాలు, వాళ్ళ నిద్ర లేకపోతే శరీరం కాళ్ళు బి విటమిన్ తగ్గిపోద్ది, కండరాలు గుంజుతూ ఉంటాయి, కాళ్ళు గుంజుతూ ఉంటాయి, మెడ గుంజుతూ ఉంటుంది, చదువు మీద కాన్సన్ట్రేషన్ ఉండదు, మన ఒత్తిడికి వాళ్ళు బలవంతంగా చదువుతారు, రిసీవ్ అవ్వదు, అది గుర్తుపెట్టుకోండి. సో బ్రెయిన్ రిసీవ్ చేసుకోదు, మనసు సహకరించకపోతే బ్రెయిన్ రిసీవ్ చేసుకోదు. సో ఈ అర్ధరాత్రులు చదవడం బంద్ చేయించండి. ఇంకోటి ఏంటయ్యా అంటే, పిల్లలతోటి పాత పేపర్లు ప్రాక్టీస్ చేయించండి. పాత పేపర్లు ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమొస్తుందంటే, టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది. రెండోది ఎలా రాసామో తెలుస్తుంది. మూడోది ఆ యొక్క ఆన్సర్స్, మనం ఇచ్చిన ఆన్సర్స్ మంచిగా రాయగలబడా, లెజిటిమేట్గా ఉన్నాయా, మంచిగా అర్థమయ్యేటట్టు ఉన్నాయా, తర్వాత మార్జిన్స్ మెయింటైన్ చేయడం, అన్నీ కూడా వాళ్ళు ప్రాక్టీస్ అవుతాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే 2-3 సాయడం వల్ల రాయడం ప్రాక్టీస్లో ఉచ్చిపోద్ది. 1, 2, 3, 4, 5, 6, 7, 9 తరగతులు పాస్ అయినా ఇది బోర్డు ఎగ్జామ్. ఇక్కడ పేపర్ ఇచ్చేవాళ్ళు వేరు, దిద్దేవాళ్ళు వేరు, చెప్పిన వాళ్ళు వేరు. సో 3 ఐడియాలజీల నుంచి వీళ్ళు దాన్ని టాపిక్స్ తీసుకొని వీళ్ళ బ్రెయిన్ నుంచి ఇంటర్ప్రిట్ చేసి పేపర్ అని పెట్టాలి. కాబట్టి పాత పేపర్లు రాయమని చెప్పండి. ఎన్ని ప్రాక్టీస్ చేస్తుంది, రివిజన్ స్టార్ట్ చేయమనండి, ఎర్లీ రివిజన్ స్టార్ట్ చేయమనండి, పక్కా టైం టేబుల్ ఏమని. 1 గంట కంటే కంటిన్యూషన్ చదవనివ్వద్దు పిల్లల్ని. ప్రతి గంటకి ఇప్పుడు కరెక్ట్గా 11 అయిందనుకోండి, 11 నుంచి 11, 5 నిమిషాలు రిలాక్స్ అవ్వమనండి, నచ్చిన పాట వినమనండి, డ్యాన్స్ చేస్తే డ్యాన్స్, వేరే ఏదైనా మ్యూజిక్ వింటే వినమనండి, లేదా ఆహారం తీసుకుంటే తినమనండి, లేదా బయటికి వెళ్ళి సీనరీ చూసి వస్తుంది నీళ్ళు తాగితే తాగమనండి. బట్ డోంట్ అలౌ దెమ్ టు వాచ్ టీవీ ఆర్ సోషల్ మీడియా. సెల్ ఫోన్ చూడడం, టీవీ చూడడం మాత్రం. పాటలు ఏమన్నారు కదా సార్ అంటే, పాటలు అంటే ఓన్లీ ఆడియో ద్వారా పాటలు, లేదా వాళ్ళే పాటలు పాడతారు. రిలాక్స్ 5 minutes రిలాక్స్ అయ్యి మళ్ళీ వచ్చి కూర్చుంటే మళ్ళీ మైండ్ అంతా క్లియర్ అయిపోయి మళ్ళీ రిసీవింగ్ కెపాసిటీ పెరుగుద్ది. కంటిన్యూగా చదివితే ఏమవుద్దంటే, ఈ యొక్క చదువుకు సంబంధించినటువంటి ఈ హిప్నాసిస్కి వెళ్ళిపోతారు. అంటే ఇక వాళ్ళకి ఏం చదువుతానో ఎక్కడ కళ్ళు ఓన్లీ ఆ పుస్తకాలు చూస్తుంటే పేపర్ తిప్పుతుంటారు, కానీ ఏవి మనకు సబ్ కాన్షియస్ మైండ్లో రికార్డ్ అవుతుంది. అంటే డ్రైవింగ్ హిప్నాసిస్ అంటారు, పోతూ ఉంటాడు, ఇటు పోతాడో తెలియదు. అట్లా ఈ చదివే వాళ్ళకు కూడా ఈ కాన్సన్ట్రేషన్ ఉండదు, రిసీవింగ్ చేసుకోలేదు. కాబట్టి ప్రతి గంటకు ఒక 5 నిమిషాలు తీసుకోమని. తర్వాత పిల్లలు చదివే రూమ్ దగ్గరికి వెళ్ళి గట్టిగా ఫోన్లో మాట్లాడడము, లేకపోతే గట్టిగా అరవడము, మధ్య మధ్యలో వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేయడం చేయకుండా, మీకు వాళ్ళు మాట్లాడితే బయటికి వెళ్ళి మాట్లాడుకోండి. తర్వాత మీరు గమనిస్తూ ఉండాలి, పిల్లలు ఏం చేస్తాం, నిద్రపోతా ఉన్నారా, లేకపోతే ఏమైనా సెల్ ఫోన్ చూస్తారా, మళ్ళీ అక్కడ కూడా ఇష్టం లేని సబ్జెక్ట్ చదువుతానని.
అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు చదవమని ఇష్టం ఉన్న సబ్జెక్టు చదువుతారు కాబట్టి దాన్ని ఒకటి దృష్టిలో పెట్టుకోండి. ఎగ్జామ్కు సంబంధించినటువంటి సబ్జెక్టు మాత్రమే ఆ ముందు రోజు ఆ 3 రోజులు చదవాలి. ఈ సంవత్సరం తెలంగాణలో ఏం చేశారంటే ప్రతి ఎగ్జామ్కి 3 రోజులు బ్రేక్ ఇచ్చారు, గ్యాప్ ఇచ్చారు ప్రిపేర్ అవ్వడానికి, పిల్లలకు ఒత్తిడి తగ్గించి రిజల్ట్స్ పెంచడానికి. సో ఆ 3 రోజులు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంటే ఆ 3 రోజులు మ్యాథ్సే చదవాలి. నాకు హార్డ్ కాబట్టి నేను ఇప్పుడు సోషల్ చదువుతుంటే వద్దు, అసలు ఎవరు చేయకండి. ఎందుకు అంటే నువ్వు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేటప్పటికి మ్యాథ్స్ మీద సోషల్ కూర్చుంటుంది, నీ లేయర్స్ జ్ఞాపక దొంతర్లు. నువ్వు అక్కడికి వెళ్తే ఇచ్చే మ్యాథ్స్ క్వశ్చన్లకి ఆన్సర్లు వచ్చి 2 క్లబ్స్ అయిపోయి నీకు అసలు జవాబులు బయటికి రావు, కన్ఫ్యూజ్ అయిపోతుంది. కాబట్టి ఎగ్జామ్ ముందు రోజు ఏ ఎగ్జామ్ ఉంటే ఆ పేపర్లే ఆ క్వశ్చన్ అవే చదవాలి, ఆ సబ్జెక్టే చదవాలి. ఇంకొక పని చేయండి, ఉదయం లేపి పిల్లల్ని చదవమని చెప్పొద్దు. ఇవాళ ఎగ్జామ్ ఉంది, ఇవాళ ఏ వారం బుధవారం 9 గంటలకు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలి. ఇప్పుడు పిల్లల్ని లేపి చదవమని చెప్పొద్దు, ఎందుకంటే రాత్రి వరకు చదివింది వాళ్ళకి జ్ఞాపకం ఉంది. తర్వాత పిల్లలు ఏం చేస్తారంటే అప్పటికప్పుడు తిరగేస్తుంటారు, ఇది హార్డ్ క్వశ్చన్, ఇది ఒకసారి చదవాలి, ఇది నేను చదవలేకపోయినాయి. చదవడం వల్ల ఏమైందంటే ఇవన్నీ సబ్కాన్షియస్ మైండ్లో రికార్డ్ అవ్వు, బ్రెయిన్లోకి ఎక్కవు, కానీ వీటి వల్ల ఆల్రెడీ రికార్డ్ అయినాయనే డిస్టర్బ్ అయిపోతుంది. సో డిస్టర్బ్ అయిపోయి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేసరికి జవాబు బయటకు రాక తన్నుకొని కొట్టుకొని కన్ఫ్యూజ్ అయిపోయి పాపం విక్కమొహం వేసుకుంటారు. కాబట్టి ఉదయం లేచి ఏమి చదవద్దు నాన్న, నువ్వు ఇంతకు చదివింది చాలా హ్యాపీగా వెళ్ళిపోమని చెప్పాలి. మీకు అవకాశం ఉన్నంతసేపు మీరు వెళ్ళి స్కూల్ దగ్గర దించండి, ఒక అరగంట ముందు దించండి. ముందు రోజు తీసుకొని వెళ్ళి స్కూల్ చూపించండి. ఎవరికైనా కొత్త వాళ్ళు, ఎంత పెద్దవాళ్ళకైనా కొత్త ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు ఒక రకమైనటువంటి ఫియర్ ఉంటుంది కొత్త. అందుకని ముందు రోజు వెళ్ళి చూపిస్తే రెండో రోజు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాక ఇది నాకు అంత తెలిసిన చెట్లు ఏమన్నా, తెలిసిన గేట్ ఏమో, తెలిసిన రోడ్డు, తెలిసిన రూమ్లు ఉన్నాయి అని ఓన్నెస్ ఫీల్ అవుతాడు, లోన్లీనెస్ ఫీల్ అవ్వడు. సో ముందు రోజు తీసుకెళ్ళి ఎగ్జామ్ సెంటర్ పరిచయం చేయండి. ఆటోలో వెళ్ళినా బస్సుల్లో వెళ్ళినా మీరు తీసుకెళ్ళినా ఇది ఒక బెస్ట్ మెథడ్. ఆ తర్వాత ఏం చేయాలంటే ఎగ్జామ్కి సంబంధించిన హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్ హాల్లో ఈ హాల్ టికెట్ నెంబర్లు ఎట్లా వేయాలి జాగ్రత్తలు చెప్పండి. ఎక్విప్మెంట్ ఏమన్నా జామెట్రీ బాక్స్ కానీ, స్కేల్స్ కానీ, పెన్సిల్స్, రబ్బర్, ఎరేజర్స్, పెన్స్, బ్లాక్ పెన్, బ్లూ పెన్ అన్నీ కూడా మీరు ముందు సిద్ధం చేసి పెట్టుకోవాలి. సో పిల్లల మీద ఒత్తిడి లేకుండా మీరు ఎప్పుడైతే తీసుకెళ్ళగలుగుతారో వాళ్ళు ఈజీగా ఎగ్జామ్స్ రాస్తారు. సో మళ్ళీ ఒక గ్లాన్స్ ఏబిసిడి టెక్నిక్స్ చదివేటప్పుడు, తర్వాత ఎర్లీ మార్నింగ్ హార్డ్ సబ్జెక్ట్స్ చదవండి, నైట్ హాల్ట్ చేయించకండి, పౌష్టికాహారం ఇవ్వండి, జంక్ ఫుడ్స్ తినద్దు. అన్నిటికంటే ముఖ్యం 8 గంటలు నిద్రపోయేటట్టు చూసుకోండి. వాళ్ళకి డిస్టర్బ్ లేనటువంటి రూమ్స్ పెట్టండి. ఆ రూమ్లో కూడా లైట్ కలర్స్ తోటి చక్కగా ఆహ్లాదకరంగా ఉండేటట్టు మంచి ఇల్యూమినేషన్ చూసుకోండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ చెప్పడం మర్చిపోయాను, నీళ్లు బాగా తాగమని చెప్పండి. సో మన శరీరంలో తీసుకునే ఆహారంలో శక్తిలో 30% శక్తి బ్రెయిన్కి వెళ్తుంది, అంటే తీసుకునే నీరు కూడా 30% వెళ్తుంది. శరీర అవయవాల్ని, అంగాల్ని పనిచేయించేటువంటి జ్ఞాపశక్తి కానీ, కమెంట్స్ కానీ మెదడు నుంచి రావాలి. నీరు తక్కువైనప్పుడు మెదడు కొంచెం నీరసించిపోతుంది, కాబట్టి అది పుషప్ అవ్వదు. కాబట్టి నీరు కూడా బాగా తాగేటట్టు మనం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల్ని కంటికి రెప్పలాగా కాపాడుకొని ఈ టెక్నిక్స్ కానీ మీరు ఫాలో అవ్వగలిగితే 100% మీ పిల్లలు పాస్ గ్యారంటీ, అది నా బాధ్యత. తర్వాత జీపీఏలు రావడం కూడా గ్యారంటీ ఇస్తాను. ఖచ్చితంగా మీరు ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారో తెలుసుకొని ఆ సబ్జెక్ట్స్ని కాన్సన్ట్రేట్ చేసి అరవద్దు, కంపేర్ చేయవద్దు. అక్కిట్లా చదువుతుంది, అన్నిట్లా చదివాడు, పక్కనోడు ఇట్లా చదివాడు, వాడు లేనోడైనా బాగా చదువుతాడు, వాడికి మార్క్స్ ఎక్కువ వస్తాయని లక్షలు కట్టాను, నువ్వు వేస్ట్ నీ అని డిస్కరేజ్ చేయొద్దు. ఇప్పుడు మీరు ఇవ్వాల్సిన మోటివేషన్, ఎంకరేజ్మెంట్. రెండవది ఏంటంటే ఎగ్జామ్ రాసి వచ్చాక ఏమీ అడగొద్దు. ఆయన చెప్తే ఒక ఆమె చెప్తే అడిగితే రాయలేదు, అది రాయలేదు, ఇట్లా రాయలేదు, ఏం క్వశ్చన్స్ వచ్చాయి, ఏం రాశాను అడిగితే ఏమైందంటే వాడు ఆలోచన వెనక్కిపోతా, అమ్మో నేను సరిగ్గా రాయలేకపోయానేమో, ఫెయిల్ అవుతున్నామో అని భయంతో నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం అయిపోయింది. ఇంక దానికి నువ్వు తిట్టినా, అరిసినా, కొట్టినా ఏమి చేయలేదు, ఎందుకంటే రాసి పేపర్ ఇచ్చి వచ్చేసాడు, దాన్ని మార్చలేవు కదా. సో నెక్స్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ చేయాలి. సో అట్లీస్ట్ మనం సప్లిమెంటరీ, అడ్వాన్స్ సప్లిమెంటరీకైనా దీన్ని ప్రిపేర్ అవ్వచ్చు. కానీ ఈ యొక్క ఇది పెట్టి మనం డిస్గైజ్ చేసి వెనక్కి పుల్లింగ్ బ్యాక్ చేస్తే అదే నెక్స్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినప్పుడు మార్క్స్ ఇంకా దెబ్బతిని దాన్ని కూడా సరిగ్గా ప్రిపేర్ అవ్వరు. అయిపోయింది నాన్న, లెట్ ఇట్ గో. సో నువ్వు ప్రిపేర్ అవ్వు. అసలు అడగొద్దు, బాగా రాసింటావు నువ్వు, హ్యాపీ, నాకు తెలుసు, నీ ఫేస్ చూస్తే అర్థమవుతుంది. వెళ్ళేటప్పుడు కూడా మీరు గ్రీటింగ్స్ చెప్పండి, ఆల్ ది బెస్ట్, నువ్వు బాగా రాయగలవు, నీకు ఆ ధైర్యం ఉందని చెప్పి పంపించండి. ఆ తర్వాత వచ్చాక కూడా మళ్ళీ నెక్స్ట్ సబ్జెక్ట్ మీదే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి చూసుకోండి. ఈ టిప్స్ కానీ మీరు ఫాలో అయితే మీ పిల్లలు 100% పాస్ అవుతారు. ఒత్తిడి లేని పరిస్థితుల్లో వాళ్ళు హ్యాపీగా, ఆనందంగా చదివి ఎగ్జామ్ హాల్కి వెళ్ళి ఎగ్జామ్ హాల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు అట్లానే రిసీవ్ చేసుకోండి. మీరు ఎగ్జామ్స్ అప్పుడు తల్లిదండ్రులు కాదు, స్నేహితులు, వెల్ విషర్స్, వాళ్ళ క్షేమాన్ని కోరేవాళ్ళు, వాళ్ళ మంచిని కోరేవాళ్ళు, వాళ్ళకి రక్షణ ఇచ్చేవాళ్ళు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. నా వీడియో నచ్చితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఏమైనా యాడ్ చేయాలనుకుంటే సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నాను. నా ఛానల్ పేరు జవ్వాది సుగంధాలు. ధన్యవాదాలు.